మొదటి అడుగు ఆహారానికి, రెండో అడుగు ఆహారం ద్వారా వచ్చేటటువంటి బలానికి, ఈ ఆహారం ద్వారా బలం ద్వారా వచ్చేటటువంటి సుఖానికి మూడో అడుగు, ఈ మూడిటి ద్వారా వచ్చేటటువంటి సంపదకి, ఎందుకంటే పూర్వం అంతా వ్యవసాయ వృత్తే కదమ్మా, సంపదకి నాలుగో అడుగు. తర్వాత ఐదవ అడుగు సంతానానికి, ఇక ఆరవ అడుగు ప్రకృతి కోసం, ఇక ఏడవ అడుగు శాశ్వతమైనటువంటి స్నేహం కోసం. చూడండి ఒకదానికొకటి ఎంత ఇంటర్ రిలేట్ అయి ఉన్నాయి ఒక్కొక్కటి. ఆహారం నుంచి బలం, బలం నుంచి సుఖం, సుఖం నుంచి సంపద, సంపద నుంచి సంతానం, సంతానం నుంచి ప్రకృతి, ప్రకృతి నుంచి ఇవన్నీ కాపాడుతూ ఇవన్నీ అనుభవిస్తూ శాశ్వతమైన స్నేహాన్ని కలిగి ఉంటాము. ఎక్కడ విడాకులు అనే శబ్దమే లేదమ్మా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాకు నువ్వు నీకు నేను అనేటటువంటి ఒక ప్రామిస్ ఈ సప్తపది. ఇవన్నీ అనుభవిస్తూ మనం ప్రకృతిని కూడా కాపాడుతాం. అందుకే ఆరో అడుగు ప్రకృతి, ప్రకృతి ధర్మాన్ని పాటించాలి, ప్రకృతిని కాపాడాలి, మొక్కలు నాటాలి, మొక్కల్ని ప్రేమించాలి, కాసేపు ఆకాశం కింద భార్యాభర్తలు ఇద్దరు కాస్త నడవాలి, నక్షత్రాలు చూడాలి. అందుకే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు మనకి. చూడండి ఇవన్నీ కలుపుకుంటూ శాశ్వతమైనటువంటి స్నేహాన్ని కలిగి ఉంటాము అని చెప్పేటటువంటిదే ఈ సప్తపది.